యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు, దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు. అవునండి, ఎంతమంది? 12 మంది అని గట్టిగా చెప్పండి. 12 మంది. 12 మందితో పాటు దేవుడు చేసే అద్భుతాలను చూసి ఇంకో 70 మంది చేరారు. ఓహో, అద్భుతాలు భలే ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు, ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అని 70 మంది చేరారు. వాళ్ళందరికీ ఒక రోజున ఏం చెప్తున్నారంటే యేసుప్రభు వారు, నా రక్తమును త్రాగి నా శరీరమును తినవాడు నిత్య జీవం పొందరు అని యేసయ్య చెప్తున్నారు పిల్లారా. అప్పుడు ఈ 70 మంది శిష్యులు కూడా, అమ్మో ఈయన చనిపోయిన తర్వాత ఈయన రక్తాన్ని తాగాలి కావాలో, శరీరాన్ని తినాలి కావాలో అనుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా లాభం లేదు, యేసయ్య దగ్గర ఉంటే లాభం లేదు, మేము పోతున్నామని పోయారు వాళ్ళు. అప్పుడు యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా అండి? 12 మంది శిష్యులు నిలిచారు ఇక్కడ. 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళెల్లా యేసుప్రభు వారు వారిని అడుగుతున్నారు, మీరు కూడా వెళ్తారా అని అడుగుతున్నారు. అప్పుడు వారు అన్నారు కండి, అయ్యా మేము ఎక్కడికి పోగలమయ్యా, నిత్య జీవపు మాటలు ఎక్కడ దొరుకుతాయి అని వాళ్ళు అక్కడ ఉన్నారండి. పిల్లారా, దేవుణ్ణి వదిలిపెట్టరా. అప్పుడు యేసయ్య అంటారు, నేను మిమ్మల్ని ఎన్నుకోలేదా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, మానవులు ఎవరైనా సరే దేవుని దగ్గర నిలుస్తారు పిల్లారా, లేకపోతే నిలవరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది సత్యం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్.